Hello friends, very good morning. Before we begin our editorial, let's look at our UPSC Infinity. So UPSC Infinity అనేది మనకి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కమ్ ఇంటర్వ్యూ కోర్స్. సో యూపీఎస్సీ కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది మీకు, బోత్ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఆల్సో ఇంటర్వ్యూ. సో 3 స్టేజెస్ కూడా కవర్ చేస్తున్న కోర్స్. అండ్ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్, ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్న కోర్సు. మీరు 2021 ఏం చేస్తున్నా, 2022 ఏం చేస్తున్నా, 23 ఏం చేస్తున్నా సరే, అంటే ఒక లాంగ్ టర్మ్ మోడ్ లో నెక్స్ట్ 2-3 ఇయర్స్ నేను యూపీఎస్సీకి డెడికేట్ అవుతాను అనుకున్న వాళ్ళైనా, లేదా 21 ఇమీడియట్ గా ఏం చేస్తున్నా, ఎవరికైనా సరే సూటబుల్ కోర్స్ ఇది. సో కంప్లీట్ కోర్స్ ఎండ్ టు ఎండ్, ఇంక్లూడింగ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా డే 1 నుంచి మీకు ప్రాక్టీస్ ఇక్కడ చేయించడం అనేది జరుగుతుంది. రైట్, దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద కోర్స్. ఎక్సలెంట్ సెట్ ఆఫ్ ఫ్యాకల్టీ ఉన్నారు, స్టూడెంట్ ఫ్రెండ్లీ అప్రోచెస్ ఉంటాయి, అందరికి బిగినర్స్ కి కూడా అర్థమయ్యే రీతిలో చెప్పడం జరుగుతుంది. బోత్ లైవ్ క్లాసెస్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ క్లాసెస్ అందుబాటులో ఉంటాయి. అండ్ దెర్ ఈస్ నో లిమిటేషన్ ఆన్ ద నెంబర్ ఆఫ్ వ్యూస్. చాలా ఇన్స్టిట్యూట్స్ లో రికార్డెడ్ వీడియోస్ కి మళ్ళీ వ్యూస్ కి లిమిటేషన్ ఉంటుంది, ఇన్ని వ్యూసే చూడాలి, ఎంతకంటే లేదు, ఎంత టైం లిమిట్ అని. ఎటువంటి టైం లిమిట్స్ లేవు, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ కూడా మీకు ఉండవు. సో అన్ని ఫెసిలిటీస్ కూడా మనం అతి తక్కువ ఫీజులో అందిస్తున్నాం. వీటితో పాటు సిసాట్ మీరు యూపీఎస్సీకి ఎలాగో అవసరం ఉంటుంది, దట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్. దెర్ ఇస్ నో నీడ్ టు పే ఎనీథింగ్ ఎక్స్ట్రా ఫర్ సిసాట్. సిసాట్ తో పాటు బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్స్ రాయాలి అనుకునే వాళ్ళు ప్యారలల్ గా కొంతమంది రాస్తూ ఉంటారు, వాళ్ళకి కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయిపోయింది. సో దీనికి అవసరమైన మాక్ టెస్ట్లు, ఎక్స్ట్రా క్లాసెస్ కూడా ఈ కోర్సులోనే కంబైన్డ్ గా వస్తాయి. వీటితో పాటు టీఎస్పీఎస్సీ ఆర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా స్టేట్ కున్న ఎక్స్ట్రా సిలబస్ కూడా ఈ కోర్సులో భాగంగానే కవర్ చేయడం జరుగుతుంది. It is a single umbrella course in which you get everything that is required for competitive exams, keeping UPSC in mind. UPSC top layer లో ఉంటుంది. వీటితో పాటు ఏ ఎగ్జామ్ రాయాలనుకున్నా యూ డోంట్ నీడ్ టు గో టు ఎనీ అదర్ ప్లేస్. అలాంటి ప్లాట్ఫామ్ అనేది మనం సెట్ చేసాం, అండ్ దట్ టు విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద కోర్స్. ఫీజ్ ఎంత? కేవలం 40,000. ఎప్పుడు మీరు సింగిల్ పేమెంట్ చేసేస్తే 40,000 రూపీస్. పేమెంట్ చేయలేము, ఇన్స్టాల్మెంట్స్ లో కడతాం అనుకునే వాళ్ళు 15 సెప్టెంబర్ లోపు జాయిన్ అయితే 9 ఇన్స్టాల్మెంట్స్ లో కట్టొచ్చు. 45,000 రూపీస్ ఫీజ్ తో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. 15 సెప్టెంబర్ దాటిపోయాక 50,000 అయిపోతుంది ఫీజ్. రైట్, సో సింగిల్ పేమెంట్ చేస్తే 40,000 కే జాయిన్ అవ్వచ్చు. లేదు అంటే మీకు 9 ఇన్స్టాల్మెంట్స్ 45,000, 15 సెప్టెంబర్ దాటిపోయినాక 50,000 రూపీస్ ఫీజ్. యాక్చువల్ ఫీజ్ అయితే 50, ఒకేసారి చేసే వాళ్ళకి 40కి ఇస్తాం. దట్స్ అబౌట్ ఇట్. సో ఏ మాత్రం డౌట్స్ ఉన్నా జస్ట్ గివ్ మీ ఎ కాల్, నేను మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఇది ఇంగ్లీష్ మీడియం కోర్సు, తెలుగు మీడియం వాళ్ళకి కూడా సూటబుల్ గా ఉంటుంది, ఎందుకంటే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో టర్మినాలజీ, వొకాబులరీ అన్ని ఇంగ్లీషే ఉంటాయి. అర్థమయ్యేలాగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల తెలుగు మీడియం వాళ్ళకి కూడా చక్కగా అర్థమవుతుంది. మీరు ఆన్సర్ రైటింగ్ తెలుగులో చేసినా సరే మేము కరెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. 15 సెప్టెంబర్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి ఇంకొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. హిస్టరీ కోర్స్ కానీ, పాలిటీ కానీ, జియోగ్రఫీ, ఎథిక్స్, ఈ కోర్సెస్ అన్ని కూడా మామూలుగా అయితే 7,000 రూపీస్. ఇవన్నీ కూడా 5,000కే జాయిన్ అయ్యే అవకాశం వచ్చింది. కేవలం 5,000కే 15 సెప్టెంబర్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే 5,000కి ఈ కోర్స్ అన్ని జాయిన్ అవ్వచ్చు. ఎకానమీ మాత్రం ఇంకా 8,000లోనే, 7,000లోనే. ఎకానమీ పైన ఎటువంటి డిస్కౌంట్స్ ఇవ్వట్లేదు. రిమైనింగ్ సబ్జెక్ట్ స్పెసిఫిక్ కోర్సెస్ లో ఏది మీరు జాయిన్ అవ్వాలనుకున్నా 5,000కే జాయిన్ అవ్వచ్చు బిఫోర్ 15 సెప్టెంబర్. 16 సెప్టెంబర్ నుంచి ఇవన్నీ కూడా మళ్ళీ ఎప్పట్లాగే 7,000 అయిపోతాయి. సో దట్ ఈస్ అబౌట్ దీస్ కోర్స్. ఆల్ దీస్ కోర్సెస్ ఆర్ అగైన్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఆ సింగిల్ సబ్జెక్ట్ కి మీకు వ్యాలిడిటీ అనేది త్రూ అవుట్ యువర్ ప్రిపరేషన్ మీతోనే ఉంటుంది. దీనికి ఒక 1 ఇయర్ అని, 6 మంత్స్ అని వ్యాలిడిటీ లిమిటేషన్స్ అయితే లేవు. బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే. ఇప్పుడు రైల్వే కూడా మనకి 15th తర్వాత డిసెంబర్ 15 నుంచి ఎగ్జామ్స్ పెడతామని చెప్తున్నారు. సో అది కూడా మనం బ్యాంక్, ఎస్ఎస్సి, ఇన్ఫినిటీలో కంబైన్ చేశాను. సో మూడింటికి కలిసిన కాంబో కోర్స్ ఏదైతే ఉందో, మామూలుగా అయితే 8,000 రూపీస్ ఫీజ్, అండ్ 15 సెప్టెంబర్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి వీఆర్ గివింగ్ ఇట్ 6,000 రూపీస్. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ, నా ఇంగ్లీష్ కోర్సు ఫ్లాగ్షిప్ కోర్స్, మోర్ దాన్ 150 to 200 స్టూడెంట్స్ హావ్ జాయిన్డ్ ఇన్ దిస్ కోర్స్ టిల్ నౌ. ఇది మామూలుగా 3,000 రూపీస్, ఇది కూడా 2,000కి అందిస్తున్నాం 15 సెప్టెంబర్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి. All these courses are again lifetime validity courses. Institute లో ఆఫర్ చేసే ప్రతి ఒక్క కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్. ఆలోచించాల్సిన అవసరం అయితే మీకు లేదు. సో కాల్ మీ అప్ ఆన్ దిస్ నెంబర్ అండ్ జాయిన్ బిఫోర్ 15th September. Now let's look at the editorial.
సో ద ఎడిటోరియల్ టైటిల్ సేస్ గ్లిమ్మర్ ఆఫ్ హోప్. హోప్ అంటే చిన్న ఆశ, నమ్మకం. గ్లిమ్మర్ అంటే అర్థం ఏంటి? ఎ ఫెయింట్ హోప్ అంటే కొంచెం అనమాట, పూర్తిగా వచ్చే హోప్ కాదు, జస్ట్ హోప్ కనిపించినట్టుగా హోప్. దేనికోసం ఇదంతా మాట్లాడుతున్నారు? ఇండియా అండ్ చైనా హ్యావ్ టేకెన్ ద ఫస్ట్ స్టెప్ టు బిగిన్ రియల్ డిసెంగేజ్మెంట్ ఎట్ ద బార్డర్. బార్డర్ దగ్గర డిసెంగేజ్మెంట్ కోసం. డిసెంగేజ్మెంట్ అంటే అర్థం ఏంటి? ఎంగేజింగ్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ట్రూప్స్ ని డిప్లాయ్ చేయడం. చైనా వాళ్ళు వాళ్ళ వైపు నుంచి వాళ్ళ మిలిటరీని అక్కడ మోహరించడం, మన వాళ్ళు మన వైపు మన మిలిటరీని మోహరించడం జరిగింది. సో టెన్షన్స్ అనేవి ఎస్కలేట్ అయిపోయాయి, బాగా పెరిగిపోయాయి. సో కాబట్టి సో దే హ్యావ్ టేకెన్, బోత్ హ్యావ్ డిసైడెడ్ టు టేక్ ద ఫస్ట్ స్టెప్ టు బిగిన్ రియల్ డిసెంగేజ్మెంట్. డిసెంగేజ్మెంట్ విత్డ్రావల్ ఆఫ్ ట్రూప్స్. ఈ మిలిటరీ ట్రూప్స్ ని విత్డ్రా చేయడానికి, అక్కడ నుంచి తగ్గించుకోవడానికి ఒక మొదటి స్టెప్ తీసుకున్నారు. ద 5-point consensus reached by the foreign ministers of India and China in Moscow on Thursday provides a glimmer of hope of a diplomatic solution, while thousands of troops from both countries remain deployed along the border. Consensus అంటే అర్థం ఏంటి? కన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయం. ఇద్దరి మధ్య ఒక ఏకాభిప్రాయం కుదిరితే దాన్ని మనం ఏమంటాం? కన్సెన్సస్ అంటాం. అయితే అది ఎక్కడ? ఇండియా మరియు చైనా ఫారిన్ మినిస్టర్స్ మాస్కోలో జరిగిన మీటింగ్ లో ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు. అది 5-point కన్సెన్సస్ అన్నారు. 5 పాయింట్ల విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చారు. అండ్ ఆ రావడం అనేది ఇట్ ప్రొవైడ్స్ ఎ గ్లిమ్మర్ ఆఫ్ హోప్. ఒక డిప్లొమాటిక్ సొల్యూషన్, ఒక దౌత్యపరమైన సొల్యూషన్ వస్తుంది, పరిష్కారం వస్తుంది. దౌత్యపరమైన అంటే ఫారిన్ మినిస్టర్స్ మధ్యలో కానీ, సెక్రటరీస్ మధ్యలో కానీ, అంబాసిడర్స్ మధ్యలో కానీ చర్చల ద్వారా, దౌత్యం అంటాం దీన్నే మనం, చర్చల ద్వారా పరిష్కరించుకుంటే దాన్ని డిప్లొమాటిక్ సొల్యూషన్ అంటారు. అలాగే మిలిటరీ పరంగా జరిగితే మిలిటరీ టాక్స్ అంటారు. మిలిటరీ అఫీషియల్స్ కూర్చొని మాట్లాడడం కానీ, యుద్ధం చేసుకోవడం కానీ, దట్స్ అ డిఫరెంట్ థింగ్. అగ్రెషన్ అది. ఇది దౌత్యం అంటే అఫీషియల్స్ మాట్లాడి సెటిల్ చేయడం. ఈ సొల్యూషన్, ఈ డిప్లొమాటిక్ సొల్యూషన్ వస్తుందనే ఒక చిన్న హోప్ ని ఇచ్చింది కన్సెన్సస్. వైల్ థౌజండ్స్ ఆఫ్ ట్రూప్స్ ఫ్రమ్ బోత్ సైడ్స్ రిమైన్ డిప్లాయిడ్ అలాంగ్ ద బార్డర్. రెండు వైపుల నుంచి థౌజండ్స్ ఆఫ్ సోల్జర్స్, ట్రూప్స్, బలగాలు అనేది ఇంకా అక్కడే ఉన్నారు. ఇట్ ఈస్ హౌఎవర్ ఓన్లీ ఏ గ్లిమ్మర్. సొల్యూషన్ వచ్చేసింది అనుకోవడానికి ఇట్ ఈస్ ఓన్లీ ఏ గ్లిమ్మర్. గ్లిమ్మర్ అంటే అర్థం ఏంటి? ఫెయింట్ హోప్, చిన్నది, స్మాల్ hope. Each point outlined in a joint statement has been affirmed previously by the two neighbors, both in past boundary agreements and in talks held since June that have failed to de-escalate tensions. ఈ జాయింట్ స్టేట్మెంట్ లో చెప్పబడ్డ ప్రతి ఒక్క పాయింట్ కూడా హ్యాస్ బీన్ ఎఫర్మ్డ్ అంటే స్టేట్ ఫర్మ్లీ, అంటే స్ట్రాంగ్ గా చెప్పబడింది. ఏదన్నా ఒక విషయాన్ని టు సే సంథింగ్ ఫర్మ్లీ, స్ట్రాంగ్లీ, have been affirmed previously by the two neighbors. ఇద్దరు కూడా ఇంతకుముందు మాట్లాడినవి అవన్నీ, బోత్ ఇన్ పాస్ట్ బౌండరీ అగ్రిమెంట్స్, ఇంతకుముందు బౌండరీ అగ్రిమెంట్స్ లోను, మరియు టాక్స్ హెల్డ్ సిన్స్ జూన్ దట్ have failed to de-escalate tensions. జూన్ నుంచి జరిగిన రకరకాల చర్చల్లో ఈ విషయాలు ఆల్రెడీ మాట్లాడారు. కానీ ఈ చర్చలన్నీ కూడా ఏమయ్యాయి? దే have failed to de-escalate tensions. టెన్షన్స్ తగ్గించడంలో ఫెయిల్ అయిన ఈ చర్చల్లో వీటి గురించి ఆల్రెడీ మాట్లాడి ఉన్నారు. de-escalate. ఎస్కలేషన్ అంటే అర్థం ఏంటంటే ఏదన్నా ఒక విషయం పెద్దదైపోవడం. de-escalate అంటే టెన్షన్స్ తగ్గడం, ఎస్కలేట్ అంటే టెన్షన్స్ పెరగడం, డిస్టర్బెన్సెస్ పెరగడం. The LAC remains tense. LAC అంటే the line of actual control, facing its worst crisis since 1962. 1962 నుండి this is the worst crisis, సంక్షోభం. Both sides have agreed to take guidance from previous understandings, including on not allowing differences to become disputes, a formulation of 2017 that has not lived up to its promise. రెండు వైపులు కూడా ప్రీవియస్ అండర్స్టాండింగ్ నుంచి గైడెన్స్ తీసుకుందాము, మార్గదర్శకత్వం తీసుకుందాం. ఇంతకు ముందు మనం ఎట్లయితే సెటిల్ చేసుకున్నామో అదే రకంగా ఇప్పుడు కూడా సెటిల్ చేసుకుందాము అని చెప్పి అగ్రీ అయ్యారు. ఓకే, ఇంక్లూడింగ్ ఆన్ నాట్ అలౌయింగ్ డిఫరెన్సెస్ టు బికమ్ డిస్ప్యూట్స్. ఓకే, మీకు మాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది, మనం వాటిని అక్కడ సర్దిద్దాం, లేదు అంటే అవి డిస్ప్యూట్స్ గా మారిపోయే అవకాశం. సో డిస్ప్యూట్స్ గా మార్చవద్దు, నాట్ అలోయింగ్ డిఫరెన్సెస్ టు బికమ్ డిస్ప్యూట్స్. చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ని పెద్ద గొడవల్లాగా మార్చుకోకుండా ఉందాము అనే విషయంలో రెండు సైడ్స్ కూడా క్లియర్ గా ఉన్నాయి. ఇంతకు ముందు జరిగిన వాటి నుంచి గైడెన్స్ తీసుకుందామని అనుకుంటున్నాయి. ఏ ఫార్ములేషన్ ఆఫ్ 2017 that has not lived up to its promise. 2017లో ఇలా అనుకున్నారు,
డిఫరెన్సెస్ లాగే ఉండాలి, అవి డిస్ప్యూట్స్ కింద మారకూడదు. డిస్ప్యూట్స్ గా మారినప్పుడు రెండు కంట్రీలకు కూడా అది మంచి చెయ్యదు, రెండు కంట్రీలకు కూడా చెడు చేస్తుంది. ఇట్ ఇట్ బెనిఫిట్స్ నో వన్, రైట్? అందుకని అలా చేయకూడదు అని చెప్పి అనుకున్నారు. కానీ ఈ ఫార్ములేషన్ హ్యాస్ నాట్ లివ్డ్ అప్ టు ఇట్స్ ప్రామిస్. లివ్ అప్ టు ఇట్స్ ప్రామిస్ అంటే అర్థం ఏంటి? అది ఏదైతే మనకి ఆశ కల్పిస్తుందో, ప్రామిస్ అంటే అర్థం ఏంటి? ఏదైతే మనకి ఇట్ హెస్ ప్రామిస్ టు లివ్ అప్ టు ఇట్స్ ఎక్స్పెక్టేషన్స్ అన్నాం అనుకోండి, లేకపోతే ఇట్ హెస్ నాట్ లివ్డ్ అప్ టు ఇట్స్ ప్రామిస్ అన్నాం అనుకోండి, అది ఏదైతే మనకి హోప్ ఇచ్చిందో ఆ హోప్ కి తగ్గట్టుగా ఉండలేదు. అంటే బేసికల్గా ఎప్పటికప్పుడే డిఫరెన్సెస్ వస్తున్నాయి, డిఫరెన్సెస్ గొడవలుగా మారిపోతున్నాయి. మార్చుకోకూడదు అని చెప్పి 2017లో అలా ఫార్ములేషన్ చేసుకున్నారు, అనుకున్నారు చిన్న చిన్న డిఫరెన్సెస్ ని గొడవలుగా మార్చుకోకూడదని, కానీ అవుతూనే ఉన్నాయి. ఓకే, 1.5 year బ్రేక్ జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఏప్రిల్ మే నుంచి జరుగుతూనే ఉన్నాయి ఈ కేసెస్, ఈ ఇబ్బందులు అనేవి ఇలా వెళ్తూనే ఉన్నాయి. They agreed the current situation suits neither side. Troops should quickly disengage, maintain proper distance and ease tensions. ఇద్దరు ఒప్పుకున్నారు కరెంట్ సిచ్యువేషన్ వల్ల ఎవరికి మంచిది కాదు. సూట్స్ నైదర్ సైడ్, నైదర్ అనేది నెగిటివ్ కదా, నైదర్ చైనా నార్ ఇండియా, ఎవరికి కూడా ఈ సిచ్యువేషన్ మంచి చేయదు. ట్రూప్స్ అంటే బలగాలు, షుడ్ క్విక్లీ డిసెంగేజ్ అంటే అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. మెయింటైన్ ప్రాపర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, అండ్ ఈజ్ టెన్షన్స్ తగ్గించుకోవాలి. Both sides said they would abide by all existing agreements, continue dialogue, and expedite work on finding confidence building measures to maintain peace. రెండు వైపుల నుంచి ఏమన్నారంటే they would abide by అంటే stick to, ఫాలో అవుతాము, we will stick to it. దేనికి? బై ఆల్ ఎగ్జిస్టింగ్ అగ్రిమెంట్స్, ప్రస్తుతానికి ఏ అగ్రిమెంట్స్ ఉన్నాయో వాటి అన్నిటిని ఫాలో అవుతాము. కంటిన్యూ డైలాగ్ అంటే చర్చలు, డైలాగ్ ఇద్దరి మధ్య జరిగే చర్చల్ని డైలాగ్ అంటాం. ఈ చర్చల్ని కంటిన్యూ చేస్తాము. అండ్ ఎక్స్పీడైట్ అంటే స్పీడప్, వర్క్ ని స్పీడప్ చేస్తాము. దేనికి? ఆన్ ఫైండింగ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ టు మెయింటైన్ పీస్ ని, శాంతి భద్రతలను మెయింటైన్ చేయడానికి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్, దానికి అవసరమైన నమ్మకాన్ని ఇచ్చే చర్యలు తీసుకోవడానికి మేము వర్క్ ని స్పీడప్ చేస్తాము అని చెప్పి రెండు వైపుల నుంచి కూడా ఒప్పుకున్నారు. ఇవన్నీ పాజిటివ్స్. అంటే ఏమేమి చేస్తామన్నారు అనేది ఫస్ట్ పారాగ్రాఫ్ లో రాశారు. ఇప్పుడు సెకండ్ పారాగ్రాఫ్ లో ఇష్యూస్ రాస్తారు. చూడండి, ఎట్ ద సేమ్ టైం స్టార్క్ డిఫరెన్సెస్ రిమైన్. స్టార్క్ అంటే అర్థం ఏంటి? సివియర్, అంటే చాలా ఎక్కువ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇంక్లూడింగ్ ఆన్ ద కీ క్వశ్చన్ ఆఫ్ వెదర్ బోత్ సైడ్స్ విల్ రిటర్న్ టు ద స్టేటస్ కో యాంటే ప్రయర్ టు చైనాస్ ట్రాన్స్గ్రెషన్స్. ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనేవి అలాగే ఉన్నాయి. అందులో ఇంక్లూడింగ్ ఆన్ ద కీ క్వశ్చన్, మెయిన్ క్వశ్చన్ ఏంటి? వెదర్ బోత్ సైడ్స్ విల్ రిటర్న్ టు స్టేటస్ కో యాంటే. స్టేటస్ కో అంటే అర్థం ఏంటి? సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్ టుడే, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ని స్టేటస్ కో అంటారు. స్టేటస్ కో యాంటే అంటే ఇంతకు ముందున్న సిచ్యువేషన్. ఎప్పటికీ? ప్రయర్ టు చైనాస్ ట్రాన్స్గ్రెషన్ అంటే అర్థం ఏంటి? ఒక ఎగ్జిస్టింగ్ లాని కానీ, ఒక ఎగ్జిస్టింగ్ కండిషన్ ని కానీ, ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్ ని కానీ అఫెండ్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక బౌండరీ లైన్ ఉంది, ఆ బౌండరీ ఇటువైపు ఇండియాది, అటువైపు చైనా అనుకోండి, వాళ్ళు అది దాటి లోపలికి వచ్చారనుకోండి, అంటే ఎగ్జిస్టింగ్ అగ్రిమెంట్ ని వారు ఉల్లంఘించినట్టు. ఇట్ ఈస్ ఎ ట్రాన్స్గ్రెషన్. ఇన్వేజన్, గెటింగ్ ఇన్ టు సమ్ వన్ ఎల్సెస్ బౌండరీ. ట్రాన్స్గ్రెస్ అయ్యారు అంటే మన బౌండరీలోకి వచ్చేసారు. అంటే ఒక రూల్ ని ఉల్లంఘించవచ్చు, ఒక బౌండరీని ఉల్లంఘించవచ్చు, ఒక ప్రైవేట్ స్పేస్ ని ఉల్లంఘించవచ్చు. ఇలా దేన్నైనా సరే మనం ట్రాన్స్గ్రెషన్ అనొచ్చు. చైనీస్ ట్రాన్స్గ్రెషన్ కి ముందు ఎటువంటి సిచ్యువేషన్ అయితే ఉండేదో ఆ సిచ్యువేషన్ కి వెళ్ళడానికి ఇద్దరు ఒప్పుకుంటారా లేదా అనే విషయంలో డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ సిచ్యువేషన్ ఎలా రెఫర్ చేశారు? స్టేటస్ కో అంటే ద సిచ్యువేషన్ యాజ్ ఇట్ వాజ్ బిఫోర్, ద సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్ టుడే అంటే స్టేటస్ కో. దట్స్ ద డిఫరెన్స్. India stressed that peace on boundary was essential for ties and that recent incidents had impacted the broader relationship. India ఏమంటుంది? బౌండరీ దగ్గర ఉన్న శాంతి భద్రతలు అనేవి వాజ్ ఎసెన్షియల్ ఫర్ టైస్, ఇండియాకి చైనాకి మధ్య ఉన్న రిలేషన్స్ విషయంలో చాలా ఇంపార్టెంట్. టైస్ అంటే సంబంధాలు. అండ్ దట్ రీసెంట్ ఇన్సిడెంట్స్ హ్యాడ్ ఇంపాక్టెడ్ ద బ్రాడర్ రిలేషన్షిప్. ఈ ఇన్సిడెంట్స్ వల్ల బ్రాడ్ లెవెల్లో ఇండియాకి చైనాకి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ అనేది ఇంపాక్ట్ అయింది, ప్రభావితం అయిపోయింది. The Chinese statement, on the other hand,
sought to emphasize the importance of moving the relationship in the right direction and to put the border in a proper context. So China వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏం చెప్తోంది? I'm sorry. Yeah, వదిలేసాను అక్కడ. The issuing of the joint statement was somewhat unusually accompanied by separate press statements which struck discordant notes on key issues. ఈ విషయాన్ని మర్చిపోయాను సార్. ద ఇష్యూయింగ్ ఆఫ్ జాయింట్ స్టేట్మెంట్, ఈ రెండు కంట్రీలు కలిపి ఒక జాయింట్ స్టేట్మెంట్ అనేది ఇష్యూ చేసాయి. ఫస్ట్ బాగానే ఉంది. ఇట్ వాజ్ సమ్వాట్ అన్యూజువల్లీ అకంపెనీడ్ బై, జనరల్ గా అగ్రిమెంట్ వచ్చినప్పుడు జాయింట్ స్టేట్మెంట్ ఇష్యూ చేసి ఊరుకోవాలి. ఊరుకోకుండా ఏం చేశారు, మళ్ళీ చైనా వాళ్ళకి సెపరేట్ స్టేట్మెంట్ ఇష్యూ చేశారు, ఇండియా వాళ్ళకి సెపరేట్ స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. అంటే వాళ్ళ మీడియాని వాళ్ళ కంట్రీని ఉద్దేశించి వాళ్ళకి స్టేట్మెంట్ ఇష్యూ చేయడం జరిగింది, మన కంట్రీని మన మీడియాని ఉద్దేశించి మన వాళ్ళు మన ఇంకో స్టేట్మెంట్ ఇష్యూ చేయడం అనేది జరిగింది. సో ఆ స్టేట్మెంట్ లో ఏం రాశారు, అండ్ రెండు స్టేట్మెంట్స్ కూడా విచ్ స్ట్రక్ డిస్కార్డెంట్ నోట్స్ ఆన్ కీ ఇష్యూస్. డిస్కార్డెంట్ అంటే అర్థం ఏంటంటే డిసగ్రీయింగ్. డిస్కార్డెంట్ అంటే డిసగ్రీయింగ్ అంటే ఒక ఒప్పుకున్నట్టు కాదు. అంటే వాళ్ళు ఇచ్చిన మాట వేరుంది, మన వాళ్ళ మాట వేరుంది. వాళ్ళు చెప్తుంది వేరొస్తుంది, మనం చెప్తుంది వేరొస్తుంది. జాయింట్ స్టేట్మెంట్ ఇష్యూ చేశారు, మళ్ళీ సెపరేట్ గా ఇచ్చిన స్టేట్మెంట్ లో వాళ్ళ టోన్ కి మన టోన్ కి డిఫరెన్స్ ఉంది, అందుకే దాన్ని డిస్కార్డెంట్ నోట్స్ అన్నారు. ఇండియా ఏం చెప్తుందంటే ఇండియా స్ట్రెస్ దట్ పీస్ ఆన్ ద బౌండరీ వాజ్ ఎసెన్షియల్. ఇండియాకి చైనాకి రిలేషన్స్ సరిగ్గా మెయింటైన్ అవ్వాలంటే బౌండరీ దగ్గర పీస్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పి ఇండియా ఉంటుంది. అండ్ దట్ రీసెంట్ ఇన్సిడెంట్స్ హ్యాడ్ ఇంపాక్టెడ్ ది బ్రాడర్ రిలేషన్షిప్. రీసెంట్ గా బౌండరీ దగ్గర ఇష్యూస్ అనేవి చైనాకి ఇండియాకి మధ్యలో రిలేషన్షిప్ ని ఇంపాక్ట్ చేశాయి, ప్రభావితం చేశాయి. బేసికల్ గా మనం ఇప్పుడు చైనీస్ యాప్స్ బ్యాన్ చేయడం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం, బార్డర్ దగ్గర టెన్షన్స్ ఉండడం వల్లే చేస్తున్నాం. చైనా నుంచి ఇంపోర్ట్స్ కట్ చేసుకోవాలని ఎందుకు ఆలోచిస్తాం, ఈ బార్డర్ టెన్షన్స్ వల్ల ఆలోచిస్తాం. ఇవన్నీ కూడా ఇండియా చెప్తోంది. చైనా వాళ్ళ స్టేట్మెంట్ ఏం చెప్తోంది, ఆన్ ది అదర్ హ్యాండ్ sought to emphasize the importance of moving the relationship in the right direction and to put the border in a proper context. చైనా స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే రిలేషన్షిప్ ని రైట్ డైరెక్షన్ లో పెట్టాల్సిన బాధ్యత ఉంది. పాడైపోయింది రిలేషన్షిప్ ఇండియాకి చైనాకి, అది మళ్ళీ రైట్ డైరెక్షన్ లో పెట్టాలి. రెండోది బార్డర్ ని కూడా ఒక ప్రాపర్ కాంటెక్స్ట్ లో పెట్టాలి. బార్డర్ ఇష్యూ సాల్వ్ అవ్వలేదు, దాన్ని సరైన సిచ్యువేషన్ లో పెట్టాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది అని చెప్పి అంటుంది. చైనా స్టేట్మెంట్ ఆల్సో కోటెడ్ ఇండియాస్ ఫారెన్ మినిస్టర్ యాజ్ సేయింగ్ India believed China's policy towards India had not changed and that it did not consider relations to be dependent on the settlement of the boundary question. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. చైనా వాళ్ళ స్టేట్మెంట్ లో ఒక మాట అన్నారు, ఏమని, కోటెడ్ ఇండియాస్ ఫారెన్ మినిస్టర్ యాజ్ సేయింగ్. ఇండియాస్ ఫారెన్ మినిస్టర్ ఏమో ఇలా అంటున్నారు, అంటే ఇండియా ఫారెన్ మినిస్టర్ యొక్క ఉద్దేశం ఏంటి అని చెప్పి చైనా వాళ్ళు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు, ఇండియా బిలీవ్డ్ చైనాస్ పాలసీ టువర్డ్స్ ఇండియా హ్యాడ్ నాట్ చేంజ్డ్. చైనాకి ఇండియా పట్ల ఉన్న పాలసీలో ఏం మార్పు రాలేదని ఇండియా భావిస్తోందని. అండ్ దట్ ఇట్ డిడ్ నాట్ కన్సిడర్ రిలేషన్స్ టు బి డిపెండెంట్ ఆన్ ద సెటిల్మెంట్ ఆఫ్ బౌండరీ ఈక్వేషన్. బౌండరీ క్వశ్చన్ ని, బౌండరీ దగ్గర ఉన్న ఇష్యూని సెటిల్ చేయడానికి ఇండియాకి చైనాకి మధ్యలో ఉన్న రిలేషన్స్ కి సంబంధం లేదని, దీని మీద డిపెండెంట్ కాదని ఇండియాస్ ఫారెన్ మినిస్టర్ అన్నారని చైనా వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే బౌండరీ దగ్గర మేము ఎలాగే తలకాయ నొప్పులు మీకు పెడతాము, మీరు భరించండి, కానీ మా రిలేషన్స్ మాత్రం ఎప్పటిలాగే మెయింటైన్ చేసుకోండి, మేము ఎక్స్పోర్ట్ చేస్తాం, మీరు ఇంపోర్ట్ చేసుకోండి, మా యాప్స్ అన్ని మీరు వాడుతుండండి, దేని పని దాందే అని చైనా ఉద్దేశం. ఇండియా ఉద్దేశం ఏంటి, బౌండరీ ఇష్యూ అలా ఉన్నప్పుడు రిలేషన్స్ నార్మల్ గా ఉండవు అనేది ఇండియా ఉద్దేశం. చైనా వాళ్ళు ఏమంటున్నారు, లేదు మీ ఫారెన్ మినిస్టర్ అన్నారు, రెండింటికి సంబంధం లేదు, బౌండరీ ప్రాబ్లమ్ ని దృష్టిలో పెట్టుకుని రిలేషన్స్ పాడు చేసుకోకూడదు అని చెప్పి ఇండియా కూడా భావిస్తోంది అండ్ ఇండియన్ ఫారెన్ మినిస్టరే అన్నారు అని చెప్పి చైనీస్ వాళ్ళ స్టేట్మెంట్ లో రాశారు. This characterization of India's stand was a sharp contrast from Delhi's recent public statements, which have emphasized border peace as a prerequisite to taking forward the broader relationship. India యొక్క స్టాండ్ ని ఈ రకంగా క్యారెక్టరైజ్ చేయడం అనేది was a sharp contrast from Delhi's recent public statements. అర్థమవుతుందా, ఢిల్లీ యొక్క రీసెంట్ పబ్లిక్ స్టేట్మెంట్స్, రీసెంట్ గా పబ్లిక్ లో మన ప్రభుత్వం నుంచి వస్తున్న స్టేట్మెంట్స్ ని మీరు అబ్జర్వ్ చేస్తే అది కంప్లీట్ గా చైనా వాళ్ళు చెప్పిన మాటలకి ఆపోజిట్ గా ఉంది. కాంట్రాస్ట్, కంప్లీట్ కాంట్రాస్ట్ లో ఉంది. రీసెంట్ స్టేట్మెంట్స్ ఏం చెప్తున్నాయి, ఇండియా వైపు నుండి వచ్చేవి, ఎంఫసైజ్డ్ బార్డర్ పీస్ యాజ్ ఎ ప్రీ రిక్విజిట్. చైనాకి ఇండియాకి మధ్యలో బ్రాడర్ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళాలి అంటే బార్డర్ దగ్గర పీస్ అనేది ప్రీ రిక్విజిట్, అది ముందు ఉండాలి.
మీరు బార్డర్ దగ్గర మాకు ట్రబుల్స్ క్రియేట్ చేస్తూ ఇంకోవైపు రిలేషన్స్ బాగా మెయింటైన్ చేసుకుందామంటే కుదరదు. అక్కడ పీస్ ఉండాలి, స్టేటస్ కో యాంటే ఉండాలి. అలా ఉంటేనే, అంటే ఇంతకు ముందు ఎలా ఉన్నాం అలా అయిపోతేనే మనం ఏదన్నా ముందుకు తీసుకెళ్ళగలుగుతామని ఇండియా స్టేట్మెంట్ చెప్తున్నాయి. సో చాలా కాంట్రాస్ట్ వస్తుంది. మోర్ ఓవర్ ఏ డే బిఫోర్ ద టాక్స్, ఒక రోజు ముందు, ఈ చర్చలకు ఒక రోజు ముందు, చైనాస్ అఫీషియల్ న్యూస్ ఏజెన్సీ ఇష్యూడ్ ఏ కామెంటరీ ప్లేసింగ్ ద ఆనస్ ఎంటైర్లీ ఆన్ ఇండియా టు డిఫ్యూజ్ టెన్షన్స్. ఆనస్ అంటే రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఎవరి మీద పెట్టేసింది? ఇండియా మీదే. దేనికి? టు డిఫ్యూజ్. డిఫ్యూజ్ అంటే డిఎస్కలేట్. డిఫ్యూజ్ అన్న డిఎస్కలేట్ అంటే అర్థం ఏంటి? టెన్షన్స్ తగ్గించడం. టెన్షన్స్ తగ్గించాల్సిన బాధ్యత ఇండియా మీదే ఉంది అని చైనా యొక్క న్యూస్ ఏజెన్సీ ఒక కామెంటరీ ఇష్యూ చేసింది. అండ్ ఇట్ ఇస్ ఆల్సో అక్యూజ్డ్ ఇండియా ఆఫ్ రెక్లెస్ ప్రొవొకేషన్స్. రెక్లెస్ గా, బాధ్యతారాహిత్యంగా ఇండియా ప్రొవోకేట్ చేస్తోంది, చైనాని కెలుకుతోంది అని చెప్పి వాళ్ళు మనల్ని ఆరోపించారు. అక్యూజింగ్ అంటే ఆరోపించడం. టెల్లింగ్ ఇండియా టు లెర్న్ ఫ్రమ్ హిస్టరీ. గతం నుంచి మీరు నేర్చుకోండి అని చెప్పి ఇండియాకి న్యూస్ ఏజెన్సీ ఇచ్చిన కామెంటరీలో చెప్తోంది. అండ్ రీఐటరేటింగ్ దట్ చైనా విల్ నాట్ లూజ్ అన్ ఇంచ్ ఆఫ్ టెరిటరీ. చైనా ఒక్క ఇంచుని కూడా వదులుకోదు తన భూభాగాన్ని అని చెప్పి చైనీస్ న్యూస్ ఏజెన్సీ, అంటే యాజ్ ఇఫ్ ఇండియా ఈజ్ ట్రాన్స్గ్రెసింగ్ ఇన్ టు చైనీస్ బౌండరీ, అంటే వాళ్ళ భూభాగంలోకి మనం చొచ్చుకుపోయి వాళ్ళ టెరిటరీని మనం ఆక్యుపై చేస్తున్నట్టుగా చైనా మాట్లాడుతోంది. మేము ఒక్క ఇంచుని కూడా మేము వదులుకోము, మీరు గతం నుంచి, హిస్టరీ నుంచి తెలుసుకోండి, ప్రొవొకేషన్స్ చేయకండి అని చెప్పి చైనా యొక్క న్యూస్ ఏజెన్సీ ఒక కామెంటరీ ఇష్యూ చేసింది. ఇట్ ఈస్ వెల్కమ్ దట్ ఇండియా అండ్ చైనా హ్యావ్ ఫైనల్లీ ఫౌండ్ సంథింగ్ టు అగ్రీ ఆన్. ఇక్కడ వరకు మనకి ఏం చెప్పారు? అన్ని నెగిటివ్ పాయింట్స్ చెప్తూ వచ్చారు. వాళ్ళ స్టేట్మెంట్ లోను మన స్టేట్మెంట్ లో ఉన్న డిఫరెన్స్ ఏంటి, వాళ్ళ చైనీస్ న్యూస్ ఏజెన్సీ ఏమంటుంది, మన వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఇవన్నీ డిఫరెన్సెస్ చెప్తూ మళ్ళీ లాస్ట్ లో ఏదైతేనే ఇట్ ఈస్ వెల్కమ్, ఆహ్వానించదగ్గదే, దట్ ఇండియా అండ్ చైనా హ్యావ్ ఫైనల్లీ ఫౌండ్ సంథింగ్ టు అగ్రీ ఆన్. వాళ్ళు ఇద్దరు కలిపి ఒప్పుకునేందుకు దే ఫౌండ్ సంథింగ్. థర్స్డేస్ కన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయం, however, is only the first step of a long road ahead. ఈ లాంగ్ రోడ్, రాబోతున్న లాంగ్ జర్నీలో ఇది ఓన్లీ ఒక ఫస్ట్ స్టెప్ మాత్రమే. ఇది కంప్లీట్ గా డిఎస్కలేషన్ కి ఇది ఓన్లీ ఒక బిగినింగ్ మాత్రమే. ద కంటిన్యూయింగ్ రౌండ్స్ ఆఫ్ టాక్స్ షుడ్ బి ఎయిమ్డ్ సిన్సియర్లీ at disengagement and not at presenting a veneer diplomatic engagement even while China strengthens its hold along the LAC. Right? So కంటిన్యూయింగ్ రౌండ్స్ ఆఫ్ టాక్స్, ఈ చర్చలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి ఆల్రెడీ. ఇవైతే షుడ్ బి ఎయిమ్డ్ సిన్సియర్లీ ఎట్ డిసెంగేజ్మెంట్, కంప్లీట్ డిసెంగేజ్మెంట్ జరిగేలాగా, డిసెంగేజ్మెంట్ అంటే విత్డ్రావల్ ఆఫ్ ట్రూప్స్ జరిగేలాగా ఎయిమ్ చేయాలి. అండ్ నాట్ ఎట్ ప్రెజెంటింగ్ ఎ వెనీర్ ఆఫ్ డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్. వెనీర్ అంటే ఒక అవుట్వర్డ్ డెకరేషన్, ఏదో ఎంగేజ్మెంట్ జరిగింది, మీటింగ్స్ జరిగిపోతున్నాయి, ఏదో జరిగిపోతుంది ఒక చిన్న డెకరేషన్ లాగా చూపించడానికి కాకుండా సిన్సియర్ గా డిసెంగేజ్మెంట్ జరిగినట్టు, సిన్సియర్ గానే అక్కడ ట్రూప్స్ ని విత్డ్రా చేసేటట్టుగా యాక్షన్ తీసుకోవాలి. వెనీర్ అంటే మీకు అర్థం ఒక డెకరేటివ్ పీస్, అవుట్వర్డ్ డెకరేటివ్ కవరింగ్. అంటే ఒక బిల్డింగ్ కి బయట ఉంటుంది చూడండి, ఒక డెకరేటివ్ కవరింగ్ లాగా, ఆ టైప్ లో. అంటే యాక్చువల్ గా మ్యాటర్ జరగాలి, డెకరేషన్ మాత్రమే కాదు అని అర్థం అక్కడ. ఓకే, వెనీర్ ఆఫ్ డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్. ఈవెన్ వైల్ ఒకవైపు ఏమో బయటికి డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ జరుగుతుంది అని చెప్పి డెకరేషన్ చూపిస్తూ, ఇంకోవైపు చైనా స్ట్రెంథెన్స్ ఇట్స్ హోల్డ్ అలాంగ్ ది అలయన్స్, ఇంకోవైపు వాళ్ళు జనాలు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది ఉపయోగం లేదు. సీరియస్ గా డిసెంగేజ్మెంట్ జరిగితే ఉపయోగం. ఇక్కడేమో కన్సెన్సస్ వచ్చాము, ఒక మాట మీదకి వచ్చామని స్టేట్మెంట్లు ఇష్యూ చేస్తూ అక్కడ వాళ్ళ ట్రూప్స్ పెంచుకుంటూ వెళ్తే దెన్ దేర్ ఇస్ నో పాయింట్. ఇండియా విల్ నీడ్ టు వెరిఫై బిఫోర్ ఇట్ కెన్ ట్రస్ట్ ఈచ్ ఆఫ్ చైనా స్టెప్స్ ఫ్రమ్ నౌ ఆన్. ఇండియా చైనా యొక్క ప్రతి స్టెప్ ని నమ్మే ముందు వెరిఫై చేసుకోవాలి. చైనా మాటలు ఒకటి చేస్తుంది, చేతలు ఇంకోటి. బయటకేమో వెనీర్ చెప్పాను, అందుకే డెకరేటివ్ పీస్ లాగా ఇలా డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ జరుగుతుంది, 5 పాయింట్ కన్సెన్సస్ వచ్చేసాము, జాయింట్ స్టేట్మెంట్ ఇష్యూ చేస్తారు, ఇంకోవైపు సైలెంట్ గా ట్రూప్స్ ని మోహరించుకుంటూ వెళ్ళిపోతాం. సో నమ్మడానికి లేదు, ప్రతి స్టెప్ ని కూడా వెరిఫై చేయాలి బిఫోర్ ఇట్ బిలీవ్స్ అని చెప్పి అంటున్నారు. సో దట్స్ ది బ్యూటీ ఆఫ్ దిస్ ఆర్టికల్. ఇండియా చైనా రిలేషన్స్ కి మనకి ఎన్నో సార్లు వచ్చే ఎడిటోరియల్స్, we covered it. ఇంకా మిగిలిన ఎడిటోరియల్స్ కూడా అంత మంచిగా ఏం లేవు ఈ రోజు. సో I've covered this point. That's it. Thank you very much.